సో హాయ్, ఐఎమ్ నాన్సీ. సో చాలామంది లైక్ ఎవరెవరైతే ఆస్పిరెంట్ స్టేజ్లో ఉంటారో వాళ్ళు ద మెయిన్ ఇష్యూ వచ్చేసి ప్రోక్రాస్టినేషన్ నథింగ్ బట్ మైండ్లో అది చేయాలి ఇది చేయాలి, లేచి ఈ వర్క్ కంప్లీట్ చేయాలి, అన్నీ కంప్లీట్ చేయాలని అనుకుంటాం. బట్ స్టిల్ రియాలిటీలో చూస్తే మనం బెడ్ మీద ఫోన్తోనే ఉంటాం. దట్స్ వాట్ ప్రోక్రాస్టినేషన్ మీన్స్. సో నన్ను అడిగితే డిసిప్లిన్, ఒక రొటీన్ బిల్డ్ చేసుకోవడం నీ వల్ల అయితే నీ కెరీర్ని చేంజ్ చేసుకోవడం నీ వల్ల అవుతుందని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ అనమాట. సో ఏంటంటే డిసిప్లిన్గా ఎలా ఉండాలి, మోటివేషన్ రావట్లేదంటే వన్ పాయింట్ ఐ వాంట్ టు షేర్ విత్. నీ కెరీర్ నువ్వు బిల్డ్ చేసుకోవడానికి వేరొకరు వచ్చి నీకు మోటివేషన్ ఎందుకు ఇవ్వాలి? నువ్వు ఏదైనా ఎగ్జామ్ క్రాక్ చేస్తే ఆ సక్సెస్ నువ్వు తీసుకుంటావు, లేదంటే ఆ ఎగ్జామ్ నీ వల్ల అవ్వలేదు, ఒక ఫెయిల్యూర్ అయిపోయి ఉన్నావంటే ఆ బ్లేమ్ కూడా నువ్వే తీసుకుంటావు. సో అన్నీ నీతోనే డిపెండ్ అయి ఉన్నప్పుడు, ఈవెన్ ప్రాక్టీస్ చేయాల్సింది నువ్వు, ఇంప్రూవ్ చేసుకోవాల్సింది నువ్వే అయినప్పుడు వేరొకరు నీకు వచ్చి మోటివేషన్ ఎందుకు ఇవ్వాలి అనేది నా పాయింట్. సో అందరూ చెప్తారు ఇది చేయాలి, మార్నింగ్ ఈ టైంకి లెగాలి, అలారం పెట్టుకోవాలి, టు డూ లిస్ట్ పెట్టుకోవాలి. అలా మనం ఎలా అంటే ఒక స్టేజ్లో ఎలా చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలని చూస్తూ చేయడం మానేస్తాం. ఐఎమ్ టెలింగ్ యూ, ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ సో మెనీ వీడియోస్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ హౌ టు డూ అండ్ ఆల్, స్టార్ట్ డూయింగ్. నో మ్యాటర్ వాట్, చిన్న టైనీ చేంజెస్ చేయండి. లైక్ వెదర్ అలవాటు చేసుకోండి, ఒక రొటీన్ బిల్డ్ చేసుకోండి. ఐ నో ఇట్స్ హార్డ్ ఇనిషియల్ డేస్, బట్ ఇఫ్ ఒక 1 month కానీ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని ఒక స్ట్రాంగ్ రొటీన్ బిల్డ్ చేసుకుంటే కనుక ఇట్ బీట్స్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ప్రోక్రాస్టినేషన్. దెన్ యూ డోంట్ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ మోటివేటెడ్ ఆల్ ద డే. ఓకే, ఒక సక్సెస్ అంటే ఒక డిసిప్లైన్ అనేది ఏంటంటే మన పేరెంట్స్ చూస్తాం. లైక్ మనం చిన్నప్పటి నుంచి వాళ్ళు టైంకి లేస్తారు, మమ్మీ ఇంటి వర్క్ చేస్తారు, డాడీ తను చేయాల్సిన పనికి వెళ్ళిపోతారు. ఒక ఆ రొటీన్ చేస్తే అది అలవాటు అయినంత వరకు అది కష్టం. ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత దిస్ ఈస్ ద కంఫర్ట్. లైక్ సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సజెస్ట్ యూ ఆల్, లైక్ ఆస్పిరెంట్ ఆర్ ప్రిపరేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎక్కువ ప్రోక్రాస్టినేషన్ ఫీల్ అయిపోతుంటాం, టైం వేస్ట్ అయిపోతుంది అని. వేస్ట్ చేయండి దేని మీద, ప్రిపరేషన్ మీద. లైక్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తుంటే రాంగ్ వస్తున్నాయా, అవనివ్వండి. ఆ మిస్టేక్ చేస్తేనే కదా నువ్వు తర్వాత రియలైజ్ అవుతావు, లైక్ రెక్టిఫై చేసుకొని ఎక్కడ మిస్టేక్ చేసావు అనేది తెలుసుకుంటావు కదా. దాట్స్ వేర్ యూ హ్యావ్ టు వేస్ట్ యువర్ టైం. నాట్ లైక్ 24/7 మొబైల్ పట్టుకొని ఐడియల్గా మైండ్లో ఐపీఎస్ అయిపోతాను, ఐఏఎస్ అయిపోతాను, ఈ ఎగ్జామ్ క్రాక్ చేసేస్తాను, ఈ ఎగ్జామ్ అయిపోతుంది అంటే సింప్లీ ఐడియల్గా నువ్వు కూర్చొని మైండ్లో ఆలోచించేసినంత మాత్రాన థింగ్స్ ఏం కావు. నీ కంఫర్ట్ జోన్ వదిలి, ఆ చిన్న కంఫర్ట్ స్పేస్ వదిలి బయటకు వచ్చి ఏదో ఒకటి తీసుకొని, వెదర్ ఇట్స్ ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంట్స్, వాట్ ఎవర్, ప్రాక్టీస్ చేస్తే మాత్రమే things going to move or things going to change. So yeah, that's what I really want to share. Come out of your comfort zone, then only you will see the magic of how things are going to work. Okay, and here are some things నేను అంటాను. ప్రాపర్ స్లీప్ ఉండండి. లైక్ వెదర్ ఇట్స్ 8 hours 10 hours వాట్ ఎవర్, మార్నింగ్ ఏ టైం అయితే మెలకు వస్తుందో ఓకే అప్పటి వరకు అయినా పడుకోండి. బట్ నీ స్లీప్ సర్కిల్ బాగా అయిపోయిన తర్వాత ఏ టైం అయితే ఉందో అది ప్రొడక్టివ్గా యూటిలైజ్ చేయి. సో దానికోసం ఏదేదైతే టాస్క్ చేద్దాం అనుకుంటున్నావో అది నైట్ బిఫోర్ మాత్రమే నోట్ డౌన్ చేసుకుని ఉంచుకో. ఏ టాస్క్ కంప్లీట్ చేయాలి రేపు, వెదర్ ఇట్స్ జిమ్, యు ఆర్ యాడింగ్ ఎనీ న్యూ హ్యాబిట్, పబ్లిక్ స్పీకింగ్ ఆర్ ఎల్స్ కంటెంట్ క్రియేషన్ అలాంగ్ విత్ యువర్ స్టడీస్, టు డూ లిస్ట్ చేసుకోండి. సో ఏంటంటే మార్నింగ్ లేచిన తర్వాత ఆలోచించకూడదు, లేచిన తర్వాత ఫ్రెష్ మైండ్తో ఉంటావు. యూ హ్యావ్ టు స్టార్ట్ వాట్ ఎవర్ ద టు డూ లిస్ట్ దేర్, యూ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ దోస్ థింగ్స్ ఇన్ యువర్ దట్ డే. సో యా, మన పని మనం చేసుకోవడానికి వేరొకడు వచ్చి మోటివేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ఎవ్వడూ అంత ఖాళీగా లేడు. నన్ను అడిగితే ఈ కంటెంట్ క్రియేషన్ ఎవరైతే చేస్తున్నారో అట్లీస్ట్ దే ఆర్ ట్రయింగ్ టు పుష్ యువర్ సెల్ఫ్. ఓకే, బట్ అన్లెస్ రియాలిటీలో మనకి ఎవరు మనల్ని మోటివేట్ చేయరు, మన లిటరలీ నేబర్స్ ఆర్ ఎల్స్ రిలేటివ్స్ అంటే
మనం ఎప్పుడు ఫెయిల్యూర్ అయిపోతే ఎప్పుడు ఏ మాట అని డిగ్రేడ్ చేద్దామా అన్నట్టే ఉంటారు. ఓన్లీ నీ మామ్, డాడ్ ఆర్ నీ సిబ్లింగ్స్, very few true friends, they always wanted to see you success, but still నేను నువ్వే పుష్ చేసుకోవాలి. అండ్ యా, స్టే కన్సిస్టెంట్ అండ్ రొటీన్ బిల్డ్ చేసుకో, లేట్ అవ్వలేదు, యూ హ్యావ్ టైం. ఓకే.